ఈనాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, కలిసున్నామా? ఆ! నా వంతు నేను చేశానా? నీ వంతు నువ్వు చేశావా? నీకిద్దరికీ సెట్ అవ్వలేదా? అయితే విడిపోదాం. కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నము జరగట్లేదు ఈనాటి రోజుల్లో. ప్రియమైన సంగమ నా స్నేహితులారా, ఈ రాత్రి ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. ఆ కుటుంబములో ఉన్న పరిస్థితులను ఒక్కసారి మనం ఆలోచిస్తూ చూద్దాం. ఆ కుటుంబములో భర్త చేసిన పనేమిటి? ఆ భార్య చేసిన పనేంటో చూస్తే మనకు చాలా విషయాలు మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎంతో దోహదపడతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రండి ఒకసారి ఒక మాట చదువుదాం. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 7, 8 వచనాలను ఒకసారి చదువుదాం. చదివిన ఈ 2 వచనాల్లో ఉన్న విశేషాన్ని ఒకసారి పరిశీలిద్దామండి. ఇక్కడ జరుగుచున్న కార్యం ఏంటి అంటే, ఎల్కానా అనే అతనుకు 2 భార్యలున్నారు. మొదటి ఆమె హన్న, రెండో ఆమె పెనిన్నా. ఈ పెనిన్నాకి పిల్లలున్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఈ అన్న ఈ భర్తతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా కోపం పుట్టిస్తూ, బాగా వేదన పుట్టిస్తూ, బాగా ఆమెను క్షోభకు గురి చేసేదంట. ఆ క్షోభకు గురి చేస్తున్నప్పుడు ఆమె అతను చేసే పనేమిటంటే, ఆమె తిండి మానేయడం, ఆమె అలగడం, ఆమె ఏడ్చుచూ ఉండడం, ఈ భర్త వచ్చి ఏడకమ్మా అని చెప్పడం. ఇక్కడ జరుగుచున్న విషయం మనకి చాలా మట్టుకి అర్థమైంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, భర్త భర్త తన భార్యను ఓదార్చే విషయంలో ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమను కనపరుస్తున్నాడు? ఆమెతోటి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడను కాదా? ఒక స్త్రీకి మొట్టమొదట కుమారుడు ఎవరు? భర్త. పెళ్ళవగానే పిల్లలు పుట్టరు. పెళ్ళి అవ్వగానే, లేక సంవత్సరాలు గడవకుండగా పెళ్ళి ఇలా గవగానే పిల్లలు అలాగన ఒడిలోకి వచ్చారు. ఏం జరుగుతుంది? కానీ ఆ స్త్రీ వివాహమైన తరువాత తన భర్తను ఎలా చూసుకుంటుంది? బిడ్డల చిన్న పసికందుల చూసుకుంటూ ఉంటది, పోషిస్తూ ఉంటది. ఆ భార్య భర్తను ఆదరించాలి. ఈ హన్న తనను ఎలా చూసుకుంటే ఈ మాట అనగలడు ఆయన? ఇతను అంటున్నాడు, నన్ను ఇంత గారాబంగా చూసుకుంటావు కదా, ఇంత ప్రేమగా చూసుకుంటావు కదా, ఎంత ఆప్యాయత పంచుతావు కదా, నీలాంటి తల్లి నాకు ఎక్కడ దొరకదు. నీకు నేను 10 మంది పిల్లల కన్నా శ్రేష్టమైన వాడిగా నేనున్నాను కదా, నీవెందుకు ఇక పిల్లలు లేరని బాధపడుతున్నావు? పిల్లలు లేరని ఎందుకు బాధ నీకు? నేను 10 మంది పిల్లల కంటే శ్రేష్టమైన వాడిగా నేనుకుంటాను కదా. భార్యాభర్తల మధ్య ఉండాల్సినది ఇదేనండి. కానీ ఎంత భర్త దుర్మార్గుడైనా, ఎంత త్రాగుతూ ఉన్నా, ఎంత చిత్రహింసలు చేస్తున్నా, ఏ భార్య అయినా సరే తనకు పరిచర్య చేసి భర్తను లోపలికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పసిపిల్లవాళ్ళ చూసుకుంటుంది. ఒకవేళ తాగి తన అరగని ఆహారము బయటకు వామిటింగ్ రూపంగా వచ్చేస్తే అతని వస్త్రాలు విప్పి అతన్ని శుభ్రపరిచి ఆ భార్య లోపలికి తీసుకుని వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టి పడుకోబెడతది. ఒక పసిబిడ్డను ఎలా చూస్తుందో అలా. ఈ హన్నాను చూసినప్పుడు తన భర్త అయినటువంటి ఎల్కానాకు ఇలా అనిపించిందంట, అమ్మా హన్నా, నీవు 10 మంది పిల్లలను చూసినట్టుగా నన్ను చూస్తున్నా కదా, 10 మంది పిల్లల కంటే శ్రేష్టమైన వాడిగా నేనున్నాను కదా, ఎందుకు నీవు బాధపడుతున్నావు? ఆ భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ఎంత గొప్పది! భార్యాభర్తల మధ్య ఉన్న ఆ శ్రేష్టమైన బంధం ఎంత విలువైనదండి.
ఎంత విలువైనది. సరే, భార్యాభర్తల మధ్య ఈ బంధం అనేది ఉండాలి. మూడవదిగా మూడవదిగా ఆ భార్య యొక్క సమస్యను అర్థం చేసుకున్నాడు ఈ భర్త. ఈ ఎల్కానా తన భార్య ఎదుర్కొంటున్న సమస్యను చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ భార్యను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భార్య యొక్క సమస్యను తొలగించడానికి నేనేం చెయ్యాలి అని చూస్తున్నాడు. కొంతమంది భర్తలు ఇలా ఉంటారు. ఎలా ఉంటారంటే, ఏడుస్తుందా, ఏడవనీలే, తన పని తాను చూసుకుంటుందిలే, ఏమీ దందపట్టినట్టుంటారు. ఏ సమస్య ఎదుర్కొంటుందో ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రారు కొంతమంది భర్తలు. కొంతమంది భర్తలైతే ఆ భార్య పడే పాటలు పడుతుందిలే, నేను బిందాస్గా జీవించానా చాలు. ఇంట్లో తినడానికి భార్యకు బిడ్డలకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, బయటికి వెళ్ళి బిర్యానీలు తినేసే భర్తలు కూడా ఉన్నారు. ఫుల్గా తాగి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి భార్యను బిడ్డలను క్షోభకు గురి చేసేవారు కూడా నాకు కొంతమంది తెలిసండి. ప్రియమైన స్నేహితులారా, ఈ ఎల్కానా భార్య సమస్యను అర్థం చేసుకునే భర్త. భార్య ఎదుర్కొంటున్న సమస్యను నేను ఏ రీతిగా సమస్యను పరిష్కరించాలని ఆలోచించేవాడు ఈ ఎల్కానా. భార్యగా తను ప్రేమను పంచుతుంది, భర్తగా ఆ సమస్యను తీసివేయడానికి ఎంతగా ప్రయాసపడుతున్నాడో మన జీవితంలో కూడా భార్యలు ఎదుర్కొంటున్న సమస్యకు నేనున్నాను అని భరోసా భర్త ఇవ్వాలండి. భర్త ఇవ్వాలి. అప్పుడు ఆ భార్య భర్తల మధ్య ఉన్న బంధము మరింతగా బలపడుతుంది, మరింతగా ఆశీర్వదించబడుతుంది. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే తన భార్య ఎడల ఎంత ప్రేమను వ్యక్తపరిచాడో మనకు అర్థమవుతుంది. ఎంత ప్రేమను వ్యక్తపరిచాడో మనకు అర్థమవుతుంది. ఇలా చెబుతాను, వినండి. యవనస్తునికి పెళ్ళయింది, భార్యాభర్తలుగా స్థిరపడ్డారు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది. కాలక్రమేణా 10 సంవత్సరాల వరకు కాలాన్ని వెలబుచ్చుకుంటూ వచ్చారు. ఆ భర్త తన భార్య ఎడల మొదట చూపిన ప్రేమనే చూపగలడా? ఎందుకు ఈ మాట అడిగాను అంటే, 10 సంవత్సరాల బంధంలో, భార్యాభర్తల బంధంలో చాలా మంది నోట భర్త ఈ మాట వినుంటాడు. యారా, నీ భార్య కడుపున ఇంకా పండేమీ పండలేదా? ఏమ్మా, ఏమన్నా విశేషమా? ఏమీ లేదా? సంవత్సరం, 2, 3, 4, 10 సంవత్సరాల వరకు ఈ ప్రశ్నలన్నీ వింటూ ఉన్నాడు. ఈ భర్త తన భార్య గొడ్రాలు అని తెలిసిన తరువాత కూడా మొదట చూపించిన ప్రేమే చూపించగలడంటారా? నా మాట మీకు అర్థమైందా? పెళ్లి నాటి ఆ మొదటి సంవత్సరంలో, మొదటి రోజుల్లో ఎంత ప్రేమనైతే తన భార్య మీద కురిపించాడో, అదే ప్రేమ సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఓ భయానకమైన సమస్య, శారీరకమైన సమస్య, అది భర్తలో లోపమో భార్యలో లోపమో, ఈ గర్భము రాకుండా చేసినప్పుడు ఈ 10 సంవత్సరాల కాలక్రమేణా జరిగిపోయిన తరువాత అదే ప్రేమను కనుపరచగలడంటారా? కానీ ఎల్కానా ప్రేమలో ఏ కొంచెం ప్రేమ కూడా లోపం లేదండి. నా భార్య ఈ సమస్యతో ఎదుర్కొంటుంది, అనేక మంది సూటిపోటి మాటలతో, తన వైర్యగు పెన్నిన్నాయి అనేకమైన సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉంది. నేను నా భార్యను బాధించకూడదు అని ఎంత ప్రేమను చూపగలడో అంత ప్రేమ చూపిస్తున్నాడే. స్నేహితులారా, మనం ఎదుర్కొంటున్న సమాజంలో మన జీవిత భాగస్వామి అలాంటి సమస్య ఎదుర్కొంటే మన ప్రేమ ఎలా ఉంది? ఎలా ప్రేమించగలుగుతున్నాం? ఆలోచించాలి. ముఖ్యంగా ఈయన అతిగా ఎక్కువ ప్రేమించడానికి ఒక కారణం కనిపించింది. దాన్ని మీకు చూపిస్తాను, చూడండి.
మొదటి అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. చాలండి. ఎందుకు ఈ మాట చదివించానంటే, ఏ వ్యక్తికైతే స్త్రీ అయినా పురుషుడైనా, ఏ వ్యక్తి అయితే దేవునికి ఇద్దరికి మధ్య బంధాన్ని ఏకదాటిగా దృఢంగా బలంగా కొనసాగించుకుంటూ వెళ్తారో ఆ కుటుంబములో సమస్యలు తలెత్తడం చాలా కొద్దిగా ఉంటాయి. తలెత్తవని చెప్పలేదు. ఈ ఎల్కానా కుటుంబంలో కూడా సమస్యలు లేవు అని చెప్పట్లేదు నేను. చాలా కొద్ది సమస్యలే ఉంటాయి. కారణం ఏంటంటే ఆ సమస్యలు కూడా చాలా ఈజీగా పరిష్కరించుకోగలడు. కారణం ఏంటంటే ఈ ఎల్కానా దేవునితో సంబంధము కలిగిన వాడు. ఏటేటా బలి అర్పించుచు దేవుని మందిరానికి భయభక్తులతో కుటుంబాన్ని నడిపించేవాడు. కుటుంబాన్ని సవ్యంగా దేవుని మందిరానికి నడిపించే విషయంలో ఈ ఎల్కానా 100% పాస్ అయ్యాడండి. కొన్ని కుటుంబాల్లో భార్యలు వస్తే భర్తలు రారు, భర్తలు వస్తే భార్యలు రారు. ఇది కుటుంబ వ్యవస్థ. అరే, దేవుడు ఇంతకాలం చక్కగా కాశాడు, దేవుని మందిరంతో కుటుంబానికి వెళ్దామండి, దేవుని మందిరంలో కుటుంబంగా కలుసుకుందామండి, దేవుని మందిరంలో కుటుంబంగా ప్రభువుని ఆరాధిద్దామని చాలా కొద్ది మందిలో ఉంటుంది ఈ ఆలోచన. కానీ ఎల్కానా కుటుంబాన్ని నడిపించే విషయంలో ఫెయిల్ అవ్వలేదండి. దేవుని సన్నిధిలో కుటుంబంతో ఉంటాడు. తన భార్యతో బిడ్డలతో కలిసి ఆ దేవాతి దేవునికి బలి అర్పించి ఆరాధించే విషయంలో ఎల్కానా ఫెయిల్ అవ్వలేదు. ప్రియమైన స్నేహితులారా, సంగమా, ఆలోచన చేద్దాం. ఎల్కానాలా ప్రేమించాలి అంటే మనము దేవునితో దగ్గరగా జీవించాలి. దేవునితో దగ్గరగా జీవించినప్పుడు మనం ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను చాలా ఈజీగా అధిగమించి మనము ఆ సమస్య నుండి తప్పుకొని మన కుటుంబాన్ని దేవుని దగ్గరకు నడిపించగలము. మూడో విషయం ఏంటంటే, ఈ ఎల్కానా తన భార్యను ఆశ కలిగి ఉందని తన భార్య ఆశను నెరవేర్చినవాడు. ఏమని చెప్పింది? ఒకసారి 23వ వచనం చదువుదామా? మొదటి అధ్యాయము. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎల్కానా తన ప్రేమను పంచుతూ ఉన్నాడు. ఆ ప్రేమను పంచుతూ దేవుని సన్నిధికి నడిపిస్తూ దేవునితో బంధాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడు అద్భుత రీతిగా ఈ గొడ్రాలు అని పేరు పెట్టుకున్నటువంటి హన్నాకి గర్భాన్ని తెరిచాడు. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఓ కార్యము జరిగింది. ఆమె ఇలా తీర్మానించుకుంది, ఇలా మొక్కుకుని తన భర్తతో అన్నది, అయ్యా, ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళ్ళడం మీకు ఆనవయ్యి, కానీ నేను నా దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాను, ఒక మొక్కుబడి చేసుకున్నాను. నేను నా బిడ్డను దేవుని సన్నిధిలో అప్పగించే వరకు, అతడు పాలు మానే వరకు కూడా నేను దేవుని సన్నిధికి రాలేను. బిడ్డకు కావలసినవన్నీ నేను ఇవ్వాలి, బిడ్డకు నేర్పించాల్సినవన్నీ నేర్పించాలి, కాబట్టి నేను రాలేను. నా మొక్కుబడిని బట్టి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే, భర్త వెంటనే నీకు ఏది మంచిదో అలా చెయ్యి. భార్య మొక్కుబడిని గౌరవించే భర్త, భార్య ఆశను తన ఆశగా, భార్య ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకున్న భర్త ఎల్కానా. నేను ఇలా ఉంటానని ఎక్కడా చెప్పలేదు, నేను ఇలా చేశాను కాబట్టి నువ్వు ఇలా చేయని చెప్పలేదు. తన భార్య ఇష్టమే తన ఇష్టంగా మలుచుకొని ప్రేమించాడు. కారణం ఏంటంటే దేవునితో దగ్గరగా బ్రతికేవాడు ఈ ఎల్కానా. దేవునితో సంతోషంగా జీవించేవాడు, దేవునితో సమాధానంతో జీవించేవాడు, దేవుని ఆలోచనలతో తన ఆలోచనను మమేకపరుచుకునేవాడు ఈ ఎల్కానా. కాబట్టి చాలా శ్రేష్టమైన రీతిగా తన కుటుంబాన్ని కట్టుకున్నాడు ఈ ఎల్కానా. ప్రియమైన సంగమాన స్నేహితులారా, ఈ ఎల్కానా లాగా మనము జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈ హన్నా లాగా మనము జీవిస్తే, కుటుంబాన్ని కట్టుకుంటే ఎంత బాగుంటుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం.